రెడ్డి గారు సినిమా ఆటోగ్రఫీ మంత్రి కాబట్టి ఆయన పవర్స్ ఉంటాయి కాబట్టి ఆయన వెంటనే చనిపోయింది. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమలో కొబ్బరి తోటలో ఎండిపోవడం, అట్టి చెట్లు ఎండిపోవడం అనే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే తెలంగాణ తెలంగాణ అని ఆయన వ్యాఖ్యలు చేశారు. అది కొంచెం తెలంగాణ సమాజం కొంతమంది దాన్ని ఎక్కువ రియాక్ట్ అయ్యారు. సో పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. సో దాన్ని ఎప్పుడు కూడా ఇంత కాంట్రవర్సీ చేయలేదు. ప్రధాన కారణం ఏంటంటే దానికి కూడా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. మార్నింగ్ కూడా దానికోసం ప్రత్యేకంగా ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. సో ఎవరైనా అలా ఫీల్ అయితే మాకు ఎక్స్క్యూజ్ చేసుకోండి అని చెప్పి పార్టీ నుంచి కూడా ఒక లెటర్ ఇచ్చారు. రేపు రాబోయే కార్పొరేట్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఆ యాంగిల్లోనే ఆ అంశాన్ని బేస్ చేసుకుని దీన్ని టైప్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది పొరపాటు అయినా సరే ఆయన టార్గెట్ చేసినట్టు అక్కడ మాట్లాడలేదు. ఒక ప్రెస్ మీట్లో రైతులకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన మాట్లాడాడు. సో ఒరే అన్నం తిన్నావా, ఒరే నువ్వు అన్నం తిన్నావా, 2 పదాలు ఒకటే, కానీ పలికే విధానంలో దాని భావం అర్థం మారిపోతుంది. సో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న రైతులకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చేశారు. సో ఆయన నిజంగా ఎక్కడైనా పెద్దగా స్టేజ్ మీద కానీ ఎక్కడైనా ప్రసంగించినప్పుడు ఆయన వ్యాఖ్యలు చేస్తుంటే అది వీళ్ళన్నట్టు ఖచ్చితంగా 100% తప్పు అవుతుంది. కానీ ఆయన రైతులకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే దానికి ఎందుకు జరిగింది, అంటే ఇలా ఎందుకు జరిగింది అని వాళ్ళు అడుగుతున్నప్పుడు దానికి సమాధానం ఇస్తూ ఆయన ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. దాన్ని వీళ్ళు బాగా హైలైట్గా చూపించి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా ఆన్ లేవని చెప్తారు. సో కోమటిరెడ్డి గారు కూడా మన బీసీకి సంబంధించిన అంశం మీద ఒక సర్పంచ్ని కిడ్నాప్ చేశారు. ఆ విషయం కూడా చాలా పెద్ద హైలైట్ అయింది. ఆ కాంట్రవర్సీ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి అంశాన్ని తెర మీద తీసుకొచ్చారనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిన తర్వాత అప్పుడు మన కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేశారు. మొదటి కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేశారు. మరి బీజేపీ నాయకులు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకంటే ఇది పొలిటికల్గా దీన్ని తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన అంశాన్ని పొలిటికల్గా టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నారు. సో అందుకని బీజేపీ నాయకులు దాన్ని సమర్థించట్లేదు. సో నిజంగా వాస్తవంగా కనుక ఉండుంటే మాత్రం మొత్తం అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. సో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేస్తామంటే రేపు ఆపచ్చు. ఎందుకంటే స్వయంగా సినీ ఆటోగ్రఫీ మంత్రి చెప్పారు కాబట్టి ఆపచ్చు. ఆపిన తర్వాత రేపు రాబోయే ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి అగ్నిస్ట్ గా పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేన పార్టీ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళకి అగ్నిస్ట్ గా ఓట్లు వేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. తక్కువ కూడా కాదు, ఎక్కువ ఉంటాయి. సో ఆ రోజు వైసీపీ పార్టీ వాళ్ళు ఏ రకంగా అయితే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారో ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా టార్గెట్ చేసినప్పుడు వీళ్ళకి అగ్నిస్ట్ గా వాళ్ళు ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి వర్గం కూడా పొలిటికల్ గా రేపు ఆ పార్టీని ఆ వ్యక్తిని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.